నమస్కారం. మనందరి దగ్గర ఒక అద్భుతమైన యంత్రముంది, అదే మన శరీరం. కాని దాని గురించి మనకెంత తెలుసు? పదండి, దాని లోపల దాగున్న కొన్ని విచిత్రమైన ఆశ్చర్యకరమైన నిజాలు చూద్దాం. మన శరీరాలనేవి అదో పెద్ద రహస్యాల పుట్ట. వాటిలో కొన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? లెట్స్ గో. సరే, ఎక్కడ మొదలు పెడదాం? చాలా చిన్నగా, అంటే సూక్ష్మస్థాయిలో మొదలు పెడదాం. అసలు జీవితానికే మూలమైన కణాల దగ్గర్నుంచి. ఈ నంబర్ చూడండి, 300 మిలియన్లు. ఏంటిది? ఈ నంబర్కి మన శరీరానికి సంబంధమేంటో ఆలోచించగలరా? నిజానికి ఇది ప్రతి సెకండ్కు మన శరీరం తయారుచేసే కొత్త కణాల సంఖ్య. అంటే నేనీ మాట చెప్పేలోపే మన శరీరంలో లక్షల కణాలు చనిపోయి వాటి ప్లేస్లో కొత్తవి వచ్చేశాయన్నమాట. ఈ ప్రాసెస్ జీవితాంతం ఇలా జరుగుతూనే ఉంటుంది. అమేజింగ్ కదా? ఇప్పుడు కణాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సైజులో ఎంత తేడా ఉంటుందో చూడండి. ఒక పక్క శరీరంలోనే అతి పెద్ద కణమైన అండం, మరోపక్క అతి చిన్న కణమైన వీర్యకణం. ఆ రెండింటి మధ్య సైజు తేడా ఎంత తెలుసా? అక్షరాల 30 రెట్లు. అంటే అండం వీర్యకణం కంటే 30 రెట్లు పెద్దది. జీవితాన్ని మొదలుపెట్టే ఆ రెండు కణాల మధ్య ఇంత తేడా ఉండటం విచిత్రంగా అనిపించట్లేదా? ఓకే, ఈ కోట్లాది కణాల్ని, బాడీలో జరిగే ప్రతి యాక్షన్ని కంట్రోల్ చేసే ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది కదా, అదే మన బ్రెయిన్, మన బాడీ యొక్క సూపర్ కంప్యూటర్. సరే, ఈ సూపర్ కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు? ఊహకు కూడా అందదు. దాదాపుగా 1,000,000 గిగాబైట్లు. ఈ రోజుల్లో ఉండే కొన్ని పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్లతో సమానమన్నమాట. స్టోరేజ్ మాత్రమే కాదు, స్పీడ్ కూడా చూడాలి. మన బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్లే నరాల సంకేతాలు గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఒక ఫార్ములా 1 రేస్ కార్ కన్నా ఫాస్ట్. అంత పవర్ఫుల్ బ్రెయిన్ గదా, మరి రాత్రిపూట వచ్చే అంత మంచి కలల్ని ఎందుకంత ఈజీగా మర్చిపోతాం? ఎప్పుడైనా అనిపించిందా? దీని వెనుక కూడా ఒక రీజనుంది. అదంతా మన నిద్రలోని దశల వల్లే. ముఖ్యంగా చివరి దశ అయిన REM స్లీప్లో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండి మంచి మంచి కలల్ని క్రియేట్ చేస్తుంది. కానీ అదే సమయంలో మన మెమరీని స్టోర్ చేసే బ్రెయిన్ పార్ట్స్ అంతా యాక్టివ్గా ఉండవు. అందుకే నిద్రలేచేసరికి మనం చూసిన కలల్లో దాదాపు 90% మాయమైపోతాయి. సరే, ఈ బ్రెయిన్ ఇచ్చే ఆదేశాలన్నీ ప్రయాణించడానికి ఒక నెట్వర్క్ కావాలి కదా. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఆ ఇంటర్నల్ నెట్వర్క్ ఎంత పెద్దదో చూద్దాం. ఒకవేళ ఒక మనిషి శరీరంలోని రక్త నాళాలన్నింటినీ తీసి ఒకదాని తర్వాత ఒకటి కలిపితే వాటి మొత్తం పొడవు ఎంత ఉంటుందో తెలుసా? నమ్మలేరుగాని అక్షరాల 1,00,000 మైళ్ళు. 1,00,000 మైళ్ళు అంటే ఏంటి? మన శరీరంలోని రక్తనాళాలతో మనం భూమి చుట్టూ 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 సార్లు చుట్టిరావచ్చు. మనలో ప్రతి ఒక్కరి లోపల ఇంత పెద్ద నెట్వర్క్ ఉందంటే నమ్మడం కష్టమే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మన ఊపిరితిత్తులు. వాటి సర్ఫేస్ ఏరియా, అంటే ఉపరితల వైశాల్యాన్ని పరిస్తే అది ఒక టెన్నిస్ కోర్ట్ని మొత్తం కవర్ చేస్తుందట. మన బాడీ లోపల అంత పెద్ద ఏరియా ఎలా ఉందో కదా. ఇవి మాత్రమే కాదు, మన బాడీలో ఇంకా ఎన్నో కనిపించని బలాలు, వింతలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం పదండి. ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరంలో అత్యంత బలమైన కండరం ఏది? చాలామంది చేతులు, కాళ్లల్లో ఉండే కండరాలు అనుకుంటారు. కాని కాదు. దాని సైజ్తో పోలిస్తే అత్యంత పవర్ఫుల్ మజిల్ మన దవడ కండరం. ఇంకా కొన్ని విచిత్రాలు ఉన్నాయి. మన కంటిలోని కార్నియాకే బ్లడ్ సప్లై ఉండదు. అది గాలినుంచే డైరెక్ట్గా ఆక్సిజన్ తీసుకుంటుంది. అలాగే చిన్నపిల్లలు శ్వాస తీసుకుంటూనే పాలు తాగగలరు, అంటే మింగగలరు. మనం పెద్దయ్యాక ఆ ఎబిలిటీని కోల్పోతాం. ఇకపోతే మన శరీరంలో దెబ్బ తగిలితే వాటంతటవే నయం చేసుకోలేని ఏకైక పార్ట్ దంతాలు మాత్రమే. వావ్! ఇన్నే అద్భుతాలు చేయగల మన శరీరం దాని లిమిట్స్ని ఎంతవరకు పుష్ చేయగలదు? చివరిగా మన శరీరం యొక్క ఓర్పు, దాని సరిహద్దులు ఏంటో చూద్దాం. ఆహారం లేకుండా మన శరీరం కొన్ని వారాల పాటు ఉండగలదు. కాని నిద్ర లేకుండా కేవలం 11 రోజులు మాత్రమే. దీన్ని బట్టి మనకు బ్రతకడానికి ఆహారం కన్నా నిద్ర ఎంత ముఖ్యమో అర్థమవుతుంది కదా. సో ఇదంతా చూశాక ఒకటి మాత్రం నిజమనిపిస్తుంది. మానవ శరీరం
ఒక మిస్టరీ. దాని రహస్యాలు తెలిస్తే మాటలు రావు. మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ప్రతి విషయం దీనికి నిదర్శనం. నిజానికి మన శరీరం ప్రతిరోజు ప్రతి క్షణం ఇలాంటి లక్షలాది అద్భుతాలు చేస్తూనే ఉంటుంది. మరి వీటన్నింటిలో అత్యంత అద్భుతమైనది ఏది అనిపించింది? ఒక్కసారి ఆలోచించండి.